ఈరోజు 5వ వార్డు కార్పొరేటర్ మురళీ హేమలత గారి ఆధ్వర్యంలో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 3.5 సంవత్సరాల కాలంతో మురళీ హేమలత గారు కార్పొరేటర్ అయిన తర్వాత మరి ప్రతి గ్రామంలో కూడా ముందు స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు అవనియండి, కాలువలు అవనియండి, వీధి లైట్లు అవనియండి, ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో మౌలిక వసతులు కల్పించడానికి విశేషమైన కృషి చేసాం. అలాగే వీధిలో కూడా మరి రింగ్ లైట్లు అయితే అవనియండి, అలాగే శ్మశాన వాటికలు అభివృద్ధి కార్యక్రమాలు అవనియండి. మరి ఇటీవల కాలంలోనే మా మాజీ మంత్రివర్యులు మరి గంటా శ్రీనివాసరావు గారితో సుమారుగా 12 కోట్ల నిధులతో మరి కార్పొరేషన్ నిధులతో మరి ప్రతి వార్డులో మన వార్డులో కూడా ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. మరి అవి కూడా ఈ 12 కోట్ల పనులు కూడా 2-3 నెలల్లో అన్ని పనులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి. మరి ముఖ్యంగా మన పరదేశపాలెం గ్రామానికి మరి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాలువలు అవనియండి, డ్రైనేజీలు అవనియండి, మరి అదేవిధంగా సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగాయి. గత 5 సంవత్సరాల కాలంలో మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి గత ప్రభుత్వం చేయకపోయేసరికి మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల మీద పరిస్థితి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాము, పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించండి. మరి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో ఆ మేనిఫెస్టో ప్రకారం మరి ఏదైతే ఉచిత సిలిండర్ అవనియండి, పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ అవనియండి, వికలాంగులకు 6,000 రూపాయలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైతే చదువుకునే విద్యార్థులకి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ అవనియండి, ఏదైతే మేనిఫెస్టో మనం ప్రకటించామో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరినీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన 5వ వార్డులో మరి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మా సోదరుడు సూరిబాబు గారికి, అలాగే మరి మాకు అందరికీ కూడా ఇరు సమానులు నీ లక్ష్మణరావు గారికి, వార్డు కార్పొరేటర్ మురళీ హేమలత గారికి, అలాగే రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి లక్ష్మణరావు గారికి, సోదరుడు నంది శ్రీనివాసరావు గారికి, మరి జనసేన సోదరులు మిత్రులందరికీ కూడా వేదిక మీద ఆశీర్వైనటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మాకు పరదేశపాలెం గ్రామం అంటే ఫస్ట్ నుంచి కూడా మరి ఇక్కడ సెంటిమెంట్ మాకు ఉమ్మడి పెందుర్తి నియోజకవర్గం ఉన్నప్పుడు కానీ తర్వాత విడిపోయినప్పుడు కానీ ఏదైనా మాకు వార్డుకి కానీ ఈశాన్యం పరదేశపాలెం అని ఇక్కడే మేము స్టార్ట్ చేసి కార్యక్రమాలని ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్రతి ఎన్నికలు కూడా మనం సక్సెస్ అయ్యాం. ఈ గ్రామం అలాగే ఎప్పుడు కూడా మాకు మంచి మెజారిటీ ఇచ్చి ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే అప్పుడు కూడా మరి ఇందులో ఏదన్నా పక్క కట్టడాలు కానీ రోడ్లు కానీ ఏదైనా చేసామంటే మన టైంలోనే చేసాం. మన ఎంట్రన్స్లోనే అప్పుడు ఆ గత గవర్నమెంట్లో మూర్తి గారి గ్రాంట్తో అప్పుడు సచివాలయం ఇప్పుడు నడుస్తున్నది కూడా మనం కట్టించాం. తర్వాత ఇందులో మన పెద్దలో నీళ్ళ లక్ష్మణరావు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు, రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ మార్కెట్ కమిటీతో కొన్ని నిధులు తెచ్చి గ్రామాల్లో అప్పుడు ఆయన ఆధ్వర్యంలో కూడా రోడ్లు వేయడం చాలా వేసాం. ఇరకిరకల్లో కూడా ఎక్కడ ఉన్నా వదిలిపెట్టకుండా కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు వేసి, సీసీ రోడ్లు వేసి మరి ఇప్పుడు అన్నీ అవి చాలా వరకు పాడే ఉంటాయి. ఆ స్పెషల్ రిపేర్స్ కూడా మొత్తం గ్రామం అంతా చేయడానికి ఇప్పుడు గ్రాంట్లు కూడా పెట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెంది మరి ఎక్కడ రానున్నటువంటి రోజుల్లో కూడా మొత్తం మనకు కావలసినటువంటి ఏ అయితే మౌలిక సదుపాయాలు వసతులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మన కార్పొరేటర్ గారికి కూడా అవగాహన ఉంది. కాబట్టి కౌన్సిల్లో వాటి మీద చర్చించి ఇంకేదన్నా ఉంటే మరి లక్ష్మణరావు గారి నోటీసు తీసుకొస్తే ఆయన మరి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇప్పటికి ఏదైనా కావాలంటే చేయించగలరు. పంచాయతీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం.